అల్లం నిల్వ పచ్చడి పెట్టడం చాలా కష్టం అనుకుంటారు. చాలా ఈజీగా నేనైతే చూపిస్తానండి పక్కా కొలతలతో. 1 కేజీ అల్లం తెచ్చుకుని ఇలా నిల్వ పచ్చడి చేసుకుంటే పిల్లలకి వచ్చే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మనకి చట్నీలు తడుముకోకుండా ఎలాంటి టిఫిన్స్లోకైనా ఈ చట్నీ యూజ్ అవుతుంది. ఈ అల్లం పచ్చడికి గ్రైండర్స్ ఏం అవసరం లేదండి, మిక్సీ జార్ ఉంటే సరిపోతుంది. అలాగే పచ్చికారం వేసి చేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. చాలామంది పండు మిర్చితో అల్లం పచ్చడి చేస్తారు. అలా కాకుండా ఒకసారి ఇలా పచ్చికారంతో చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. ఈరోజైతే అల్లం నిలవ పచ్చడి చేసుకుందాము. ముందుగా దానికోసం అల్లాన్ని అయితే తీసుకోవాలండి. అల్లాన్ని తీసుకుని నీట్గా కడిగేసుకుని చెక్కేసుకుని మనము 1 గ్లాస్ తీసుకోవాలి కొలత కోసం. ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో అల్లము, చింతపండు, బెల్లము, కారము, ఉప్పు అన్నీ తీసుకోవాలి. ఇప్పుడైతే అల్లాన్ని చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే చింతపండుకి ఇలా నారలు పెంకులు ఉంటాయండి, శుభ్రంగా తీసేసుకోవాలి. ఇప్పుడైతే తీసేసుకుందాము. అల్లం ముక్కలు నేనైతే 1 గ్లాస్ తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువ తక్కువ చూసుకుని చేసుకోవచ్చు పచ్చడి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. అల్లాన్ని శుభ్రం కడుక్కుని నీట్గా తొక్కలు చెక్కుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. గ్లాస్ అయితే అయినాయి కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకుంటే ఇందులో తేమ అంతా పీల్చేసుకుంటుంది. ఇలా పేపర్ మీద ఆరబెట్టుకుంటే తొందరగా అనేవి ఆరుతాయండి. ఇప్పుడు ఇవి ఆరబెట్టుకుందాం. ఇవి ఆరేలోపు చింతపండుని అయితే ఉడికించుకుందాం. మనం గ్లాస్ అల్లం ముక్కలు తీసుకున్నాం కదండి. ఇప్పుడు 2 గ్లాసుల చింతపండుని అయితే తీసుకోవాలి. గ్లాస్ అల్లం ముక్కలకి 2 గ్లాసుల చింతపండు. ఇలా 2 గ్లాసుల చింతపండు తీసుకున్నాక ఇప్పుడు ఇందులో 4 గ్లాసుల వాటర్ పోసుకొని పొయ్యి మీద ఉడికించుకోవాలి. నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ మీద ఉడికించుకోవాలి. చింతపండు ఉడికేలోపు మనమైతే బెల్లాన్ని తురుముకుందాము. చూడండి, చింతపండు అయితే ఇలా ఉడికింది కదా. ఇలా దగ్గరగా అయిపోవాలండి బాగా. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఇలా దగ్గర పడితే గుజ్జు తయారైపోయినట్టే. చూడండి, చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు ఇలా ఉడికించుకోవాలి. ఇది చల్లారేలోపు అల్లంని అయితే వేయించుకుందాము. ముందుగా కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకొని అల్లాన్ని అయితే వేయించుకుందాము. వేరుశనగ నూనె అయితే పోసుకోండి. చూడండి, అల్లం అయితే చక్కగా ఆరిపోయింది. ఇలా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అల్లాన్ని అయితే వేయించేసుకుని పచ్చడి అయితే రుబ్బేసుకుందాం. బాగా ఎండ అవసరం లేదండి, జస్ట్ వాటర్ పొడి పొడిగా అవ్వాలి ముక్కలు. ఈ అల్లం ముక్కలను వేయించేసుకుందాం. చూడండి, అల్లం అయితే ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ అల్లాన్ని మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక 3 స్పూన్ల ఆయిల్ పోసుకొని తాలింపు అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఇలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి. లాస్ట్లో కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కరివేపాకు ఎక్కువగా వేగనవసరం లేదు. తాలింపు అయితే ఇలా వేయించుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము అల్లం పచ్చడిని. ఈలోపు పోపు అయితే చల్లారిపోతుంది.
ఒక గ్లాస్ అల్లం ముక్కలకి 4 గ్లాసులు బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే మనము అల్లం ముక్కలు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని అయితే వేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే బెల్లాన్ని తగ్గించుకోవచ్చు. నాలుగు గ్లాసుల బెల్లం వేసుకున్నాం. ఇప్పుడు 2 గ్లాసుల కారాన్ని అయితే వేసుకోవాలి. పచ్చికారం అండి, కూరల కారం అయితే కాదు. పచ్చికారము ప్యాకెట్ కారమైనా వేసుకోవచ్చు. 2 గ్లాసుల కారానికి 3/4 గ్లాసు ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు చూసుకుని వేసుకోండి, ఎక్కువ తక్కువ అయితే వేసుకోవచ్చు. ఒకసారి ఎక్కువ వేస్తే తీయలేం కదా, అదే చప్పగా ఉంటూ ఉప్పు వేసుకోవచ్చు. చూడండి 3/4 గ్లాసు సాల్ట్ని అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మిక్సీ జార్లో వేసుకుందాం. వాటర్తో సహా వేసేసుకోండి. వాటర్ ఏం పెద్ద ఎక్కువ ఉండనవసరం లేదు, చూపించినట్టుగా ఉడికించుకోండి దగ్గరగా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి అల్లం పచ్చడి అయితే ఇలా రుబ్బేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అల్లం పచ్చడి. ఏ టిఫిన్స్లోకైనా బాగానే ఉంటుందండి. కూర ఏమీ లేనప్పుడు ఇలా అల్లం పచ్చడితో తిన్నా బాగుంటుంది. మలబద్ధకం ఉన్నవారు పరగడుపున 2 ముద్దలు ఈ అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. ఫ్రీ మోషన్ అవుతుంది. తర్వాత మనం తిన్న ఫుడ్ తొందరగా అరుగుతుందండి పరగడుపున 2 ముద్దలు తింటే ఈ అల్లం పచ్చడితో. ఇప్పుడు రుబ్బుకున్న పచ్చడిని వేరే బౌల్లో తీసేసుకోవాలి. గాజు సీసాలో కానీ ఎయిర్ డబ్బాలో కానీ తీసుకోండి. పచ్చడి అయితే ఇలా బౌల్లో తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న పోపుని అయితే ఇందులో కలిపేసుకుంటే యమ్మీ యమ్మీ అల్లం పచ్చడి రెడీ అండి. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదండి, బయటే ఉంచేయండి, చాలా బాగుంటుంది. మనం ఏమి తడి తగలకుండా చేసాం కాబట్టి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. చూసారు కదా ఈజీగా అల్లం పచ్చడి ఎలా చేయాలో, చాలా సింపుల్ అండి. ఇప్పుడైతే అల్లం చవకగానే దొరుకుతుంది కాబట్టి 1 కేజీ అల్లం తెచ్చుకొని ఇలా నిలవ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే 1 గ్లాస్ క్వాంటిటీ చేశాను కాబట్టి నాకైతే ఈ అల్లం పచ్చడి 20 డేస్ వస్తుందండి. నేను తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి. అదే కేజీ పచ్చడి అనుకోండి, మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండే అల్లం పచ్చడి అయితే రెడీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అల్లం పచ్చడి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.